చల్లగా చల్లగా. ప్రణామాలు మానవా. ఆ పిలుపు మానవా? ఎలా ఉన్నారు మానవా? నేను బాగున్నాను మానవి. ఇదేంటో నాకు అర్థమైపోయింది. కానీ ఒక్క విషయం, ఏమైనా సరే అమ్మాయిలు చాలా బోరింగ్గా ఉన్నాయి, ఒకటేలాగా ఉన్నాయి గెటప్లు. మా అబ్బాయిలకి ఎంత వెరైటీ ఉందో చూసారా? మా 4 అబ్బాయిలకి చూడండి, అసలు ఎంత వెరైటీ ఉందో చూడండి. అమ్మాయిలు అందరూ ఇట్లా, మరి ఒక హర్షిని తప్ప అందరూ అసలు ఇట్లాగే వచ్చారు. అమ్మాయిలు దేవకన్యల్లా ఉన్నారు, మీ అబ్బాయిలందరూ మామూలు మనుషుల్లా ఉన్నారు. ఆ రూట్ లో వచ్చారా మీరు? ఏమ్మా, ఏం పాట? జగదీక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి అందాలలో అహో మహోదయం అనే పాటతో వస్తున్నాను మానవా. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇంద్రలోకాన్ని నుంచి వస్తున్నాను మానవా. కొంచెం హల్వా తీసుకొచ్చారా? మీ ఊర్లో హల్వా ఉండదా? అమృతం తీసుకొస్తానండి. వచ్చినప్పుడు బస్సులో ఎక్కించలేదా? లేదండి. ఏమండి, మాకు మేము సురకన్యలు కాబట్టి హల్వా ఇవ్వరు మీకు, హల్వా ఇవ్వరు మీకు. ఇంకా దీనికి సంగీతం సమకూర్చిన వారు ఎవరు? ఇళయరాజా గారండి. రచన వేటూరి గారండి కదా. పాడినవారు ఎస్పి బాలు గారు, జానకి గారు. మానవా తెచ్చుంటే ఆ హల్వా కూడా చాలా బాగుండేది కదా. స్వర్గలోకంలో, ఇంద్రలోకంలో హల్వా ఎలా ఉంటుందో మరి. ఆల్ ది బెస్ట్. ఒకసారి శ్రీదేవిని తలుచుకున్నట్టుంది నేను చూస్తుంటే. బాగా పాడు, బాగా ఎంజాయ్ చేయి. అండ్ యూ కెన్ ఆల్సో డాన్స్ లైక్ దిస్, యునో. అలాగే కదా శ్రీదేవి గారు అలా డాన్స్ చేస్తారు కదా. అలాగే మానవా. సుహాసిని సోమాలతో వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిలా మిలా నివాలే జలం జలం ముత్యాలుగా తల తల గలన కటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వున పులకించే గాలిలో
శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణికా సుగంధమేదో మనస్సులే హరించగా రాణిదైలాగే దివి భువి స్పృశించనా విహారిదై వాలే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే చావిలి ఊగెనులే కుమ్మలు తాకిన మనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చిందో ఎన్నో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఇప్పుడు పేరేంటి? ఇంద్రజ. ఇంద్రజ. ఓకే, ఇంద్రజ ఎలా పాడారు? ఇంద్రజ బాగా పాడాను. బాగా పాడారా? యాక్చువల్గా చాలా బాగా పాడావు, సూపర్గా పాడావు. ధన్యవాదాలు మానవా. ఓకే, సునీత గారు ఇంత ముద్దుగా పలికావు మానవా. ధన్యవాదాలు మానవి గారు. ఆ, మానవి అనే పదం ఉందా? స్టూడెంట్ ఉందా? గురుగారు మీరే చెప్పండి. ఏమిటో కనిపెట్టిందేమో, ఆయనే ఆలోచిస్తారట. ఇంద్రజ అలా నవ్వుతుందా అని మాయ శశిరేఖలాగా. చాలా బాగా పాడావు నాన్న. ధన్యవాదాలు మేడం. చాలా చాలా అద్భుతంగా పాడావు. ఇది ఇట్ హ్యాపెన్. ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కొన్ని అలా జరిగిపోవాలి, అది ప్రకృతి రీత్యా అనమాట. ఇట్ జస్ట్ హ్యాపెన్ సో పర్ఫెక్ట్. ఆ కాంబినేషన్ ఏంటి, శ్రీదేవి గారు, చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, దత్ గారి ప్రొడక్షన్ అండ్ సాంగ్, బాలు గారు, జానక్ గారు, వేటూరి గారు, ఇళయరాజా గారు. ఇంతకంటే గొప్ప కాంబినేషన్ ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అద్భుతమైన సినిమా ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ అదంతా కళ్ళ ముందు కనిపించేలా పాడావు, చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ మేడం. వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. గురుగారు చాలా బాగుంది కీర్తన, ఎంత బాగా పాడావో. ముఖ్యంగా అదే 32 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. ఇప్పుడంతా కంప్యూటర్ సంగీతం ఉంది, కానీ అప్పుడు కంప్యూటర్ కూడా లేదు, అప్పుడు ఎలక్ట్రానిక్ సంగీతమే. అసలు పాట ప్రారంభంలో చక్ 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 అని ఒక బీట్ స్టార్ట్ అయింది కదా, అది ఎలా సృష్టించారో, అది అలాంటి మళ్ళీ ధ్వని, అలాంటి శబ్దం నేను మళ్ళీ ఇంతవరకు వినలేదు. ఏ పాటలోనూ వినబడలేదు నాకు ఇళయరాజు గారి పాటల్లో. ఆ ప్రత్యేకంగా వచ్చింది ఆ శబ్దం ఎక్కడి నుండో. అది వింటుంటేనే ఒక ఒంట్లో ఒక పులకరింత ప్రారంభమవుతుంది. స్వర్గలోకం నుంచి ఒక దేవకన్య వచ్చి పాడుతున్నట్టుగా ఒక అమరలోక సంగీతం, స్వర్గలోక సాహిత్యం, దివ్యలోక గాత్రం కలిస్తే ఈ పాట. ముఖ్యంగా కీర్తన రెండవ చరణంలో మరాళినై ఈవేళ మరీ మరీ నటించన విహారినై దివి భువి స్పృశించన. నువ్వు దివి భువి 2 సార్లు అన్నావు, సరే వదిలేద్దాం ఎందుకంటే అంత బాగా పాడావు కాబట్టి. కానీ తళ తళ గళాన తటిల్లత హారాలుగా, గళంలో ఒకసారి ఆ మైక్ అలా కిందికి దించు చూడు, మెళ్ళో ఎలా మెరుస్తుందో. తళ తళ గళాన తటిల్లత హారం, తటిల్లత అంటే మెరుపు, మెడలో మెరుపుల హారం అంట. నీకు అలాగే ఉంది, నీ గళమే మెరుపుల హారం అంతే. విజయప్రకాష్ గారు. కీర్తన నమస్తే సార్. అంటే ఒక మెచ్యూరిటీ అంటాం కదా, ఒక సింగర్కి ఒక మెచ్యూరిటీ ఉండాలి. పాటని ఊరికే వినేసి పాడడం కాదు, దాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్క అక్షరం ఆ సైలెన్స్లో ఏముంది ఎక్స్ప్రెషన్, దాన్ని అర్థం చేసుకునేందుకు ఒక మెచ్యూరిటీ ఉండాలి. నీలో ఆ మెచ్యూరిటీ ఉంది. స్పెషల్లీ చరణం సెకండ్ హాఫ్, ఆ సాఫ్ట్ రెండిషన్, అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే పాడుతూ ఉంటే మనం వీ కెన్ హియర్ దెమ్, వీ కెన్ లిసన్ టు ఇట్, వినగలము. కానీ కొందరు పాడుతూ ఉంటే దాన్ని స్పర్శించగలము. ఆ పాట అలా ఉంటుంది, మేము వీ కెన్ టచ్ ద సాంగ్. అలా ఉండింది నీది ఈరోజు. నువ్వు పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది.
ఒక చిన్న అబ్జర్వేషన్ నేను చేశాను. ప్రతిసారి తరి రరి 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 రరా అండ్ తరి రరి రా ఆ శృతి చేరట్లేదు. ఒకసారి పాడు. ధాసా అది చేరాలి. అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఆల్మోస్ట్ దేర్, ఇట్స్ ఆల్మోస్ట్ దేర్. దరి రరా రి రా దరి రి రా దరి రి రా. అందాలలో అహో మహోదయం ఆహా భూలోకమే నవోదయం. ఆహా ఆల్మోస్ట్ వెరీ నైస్. అండ్ చరణం సెకండ్ హాఫ్ ఎంత బాగా పాడావు. చరణం పాడు. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణికా సుగంధమేదో మనస్సునే హరించగా మరాలినై ఇలాగే మరి మరి నటించనా విహారినై వాలే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన మనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. తర్వాత దిగి వచ్చే పాడుతుంటే ఇలా పాడుతూ ఉండాలి. చివర్లో పాట మొదటి చరణంలో చివర్లో ఒక స్వర్గం తల వంచి ట్యూన్ తరనాన తరనాన ఒక పైన ఉంటుంది కింద ఉంటుంది. దానికి వేటూరు గారు ఒక స్వర్గం తల వంచి. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలు. అసలు అసలు చూడండి కలయిక అది అంతే. ఆడ ఉన్నట్టు సంభవం అంతే, సంభవించాలి ఇవన్నీ కూడా. సరస్సులో శరత్తు కోసం అంటే వెన్నెల కోసం. శరత్ అంటే శరత్కాలం అంటే వెన్నెల కాలమే కదా. గురుగారు సార్ మానవ అంటే స్త్రీనే, మానవ స్త్రీ. కరెక్టే కదా. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. ఇంకొకసారి ఇంత ఒక బ్యూటిఫుల్ సాంగ్ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అలా స్పెల్ బైండింగ్ గా చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ధన్యవాదాలు మానవ. థ్యాంక్ యూ మాత్రమే కాదు చరణ్ గారు, ఒక గిఫ్ట్ కూడా ఉంది. ఓ వావ్, అవును కదా. ఆఫ్ కోర్స్ యు నీడ్ టు గెట్ అ గిఫ్ట్. ఇది కొంచెం పెద్దది చేయండి. ఇట్లాంటి పెర్ఫార్మెన్సెస్ కి మీరు ఇందాక హర్షినికి మిస్ అయ్యారు. ఓ దాంట్లో సగం నీకు సగం నాకు. పోయి తీసుకురాదు. ఆలోచించి అడగండి చరణ్ గారు. అయ్యో ఆ జుంకిలి గింకిలి ఉంటే నాకు వద్దురా బాబు. నువ్వు ఓపెన్ చేస్తున్నా డిసైడ్ చేసుకుందాం. అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో. చూపించి వాళ్ళందరికీ. బార్బీ నాకొద్దండి. బంగారం నా తరఫు నుంచి నీకు గిఫ్ట్. అంటే ఓకే. దేవకన్యలకి భూలోకంలో ఏం జరుగుతుందో తెలియదు కదా సహజంగా. అందుకని భూలోకంలో బాబీ డాల్స్ కూడా ఉంటాయని చెప్పటం అన్నమాట. ధన్యవాదాలు మానవి గారు. మానవి గారు. బాబీ డాల్ కి బాబీ డాల్ ఇచ్చారన్నమాట. వెల్ ఐ థింక్ యూ డిజర్వ్ మోర్. డెఫినెట్ గా నేను ఫైనల్స్ లో చూస్తానని నేను అనుకుంటున్నాను. నేను ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. ఇలాగే పాడుతూ ఫైనల్స్ దాకా చేర్చుకోవాలి. ఓకే, ధన్యవాదాలు. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అలా ఫ్లోట్ అయిపో.